గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. పత్రికల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియా స్వేచ్ఛ హరించబడుతుండటంతో మీడియా తన ఉనికి కోసం ఉగ్గిసలాడుతుందన్నాడు. సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోతుందని, మంచి చెడు రెండు సోషల్ మీడియాతో ఉన్నాయన్నారు కేటీఆర్. 2029 ఎన్నికల్లో జెన్జీ ఓటర్లు 50% ఓట్లు వేయబోతున్నారని, వారే రేపటి దేశ తలరాతను మార్చబోతున్నారన్నారు. తప్పు జరుగుతున్న రాయలేని పరిస్థితుల్లో ప్రస్తుత మీడియా ఉందన్నారు. కేంద్ర మంత్రి కొడుకు లైంగిక దాడికి పాల్పడితే ఏ మీడియా చూపెట్టలేదన్నారు. అదేవిధంగా లగచర్ల ఘటన, హెచ్సియు భూముల కోసం విద్యార్థులు చేసిన పోరాటాన్ని ఎందుకు చూపెట్టలేదని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా మీద ఆధిపత్యం కోసం కొత్తగా సెన్సార్షిప్ ను అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నాయన్నారు కేటీఆర్. ఇక ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు కబోర్డులున్నాయని వార్తలు ప్రచారం చేసిందెవరని ప్రశ్నించారు కేటీఆర్. ఇన్నాళ్ళు కాళేశ్వరంపై పలికిమాలిన చెత్త వాగుడు వాగిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే కాళేశ్వరానికి చేకడుతుంది. ఇక కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వృధా అంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లకు నిద్ర మేల్కొంది. ఎట్టకేలకు రివర్స్ పంపింగ్ అవసరాన్ని గుర్తించింది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోని రాంపూర్ పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసింది. అక్కడి నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. శ్రీరామ్ సాగర్ లో వరద లేకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ల ద్వారా గోదావరి జలాలను ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలకు ఎదురెక్కిస్తున్నారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కాళేశ్వరం కూలిపోయిందని అసత్యాలు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రివర్స్ పంపింగ్ లో భాగమైన రాంపూర్ పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించింది. ఇక రాంపూర్ పంప్ హౌస్ ను ప్రారంభించి ఇక కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి నిరూపించిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక 1,00,000 కోట్ల వృధా అయ్యాయని, కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం తప్పని తేలిపోయిందన్నారు. ఇక రివర్స్ పంపింగ్ వృధా అని విమర్శించిన వారే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారన్నారు. ఇక రాజేశ్వరరావుపేట, ముక్కల్ పంప్ హౌస్లను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన ఉన్న జూరాల నుంచి 1,51,366 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి ఇన్ఫ్లో వస్తుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 838 అడుగులకు చేరింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 59.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు జలాశయ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ నుంచి జూరాల జలాశయానికి 1,73,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో 29 గేట్లు ఎత్తివేసి కిందకు నీళ్లు వదులుతున్నారు. ఇక ప్రస్తుతం దిగువ ప్రాంతానికి 1,77,230 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లుగా ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 317.98 మీటర్లు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 8.573 టీఎంసీలుగా ఉంది. ఇక ఎగువ దిగువ జురాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గౌరీగుండాల జలపాతం పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్బితం గౌరీగుండాల జలపాతం ఉప్పొంగి పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తుంది. గుట్టపై ఉన్న గట్టు సింగారం కొండలపై నుంచి జాలువారే జలపాతాన్ని చూసి సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని చెట్ల నడుమున ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు తరలి వస్తున్నారు. అయితే జలపాతం సమీపంలో సందర్శకులు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఎడతెరిపి లేని వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బూర్గంపాడు మండలం సారపాక క్యాంపు కాలనీలోకి వరద నీరు చేరింది. ఇక కాలనీలో పలు ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు తడిచిపోయాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని
పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి పెరగడంతో తెలంగాణ మహారాష్ట్ర మధ్య కీలక రహదారి సంబంధాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక మరోవైపు పెన్ గంగా పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. సూర్యాపేట జిల్లాలో నకిలీ ఎరువుల ముఠా గుట్టురట్టయింది. మఠంపల్లిలోని నకిలీ డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తున్న 7 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది డీలర్లు ఫర్టిలైజర్ షాపు యజమానులను ఆసరాగా చేసుకుని ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తూ నకిలీ ఎరువులను అమాయక రైతులకు అంటగడుతున్నారని నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి నుంచి నకిలీ పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ బస్తాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తాండూరు మండలంలో నకిలీ డీఏపీ బస్తాలను స్థానికులు గుర్తించగా చెంగోలు గ్రామంలో అధికారులు 89 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. 200 బస్తాల డీఏపీ బస్తాలను విక్రయించగా రైతులు ఇప్పటికే 111 బస్తాలను వరి, పత్తి పంటలకు వాడినట్లు నిర్ధారించారు. ఇక నకిలీ డీఏపీ ప్రధాన సూత్రధారి పెద్దేముల్కు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు. పాత రోజులు తెస్తామన్న కాంగ్రెస్ మళ్లీ కరెంటు కోతలు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోసం రైతులు ఎదురు చూడాల్సిన రోజులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయలేమని చేతులెత్తేశారు అధికారులు. 24 గంటల కరెంటు మాట దేవుడు, కనీసం 8 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. దానికి తోడు లో వోల్టేజ్తో సతమతమవుతున్నారు రైతులు. ఇక ఉచిత కరెంటు పెయింటెంట్ అంటూ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రోజుకు 8 గంటలు కూడా కరెంటు ఇవ్వకుండా అన్నదాతల్ని కూసపెడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక సనత్ నగర్ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో వివిధ శాఖల అధికారులతో కలిసి తలసాని పర్యటించారు. ఇక స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఇక ప్రధానంగా డ్రైనేజీ, స్ట్రాంగ్ వాటర్ సమస్యల గురించి ఎమ్మెల్యేకు విన్నవించారు. ఇక డ్రైనేజీ పొంగి పొర్లుతున్న రోడ్లపైకి నీరు వస్తుందని ప్రజలు వివరించారు. ఇక నూతన లైన్ల ఏర్పాటుతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గుర్తించిన ఆయన వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించి ఆలయాల నిర్వహణ కోసం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమ్మవారి దయతో పుష్కలంగా వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరుకున్నారు. ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని వివిధ దేవాలయాలకు ఆర్థిక సహాయంగా చెక్కులను అందజేశారు. జిల్లెడగూడలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఇక కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాంతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వీరంతా బీఆర్ఎస్ పనిలో చేరారు. ఇతర పార్టీలో చేరి చాలా తప్పు చేశారని, తమ గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించే ఎమ్మెల్యే అనిల్ జాదవ్తోనే ఇక మీదట కొనసాగుతామని కుంటాల బి గ్రామ సర్పంచ్ గంగారాం అన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ యుఎస్ సభ్యులు. ఆస్టిన్లో పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం, పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పార్టీ అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, రస్మై బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.
షేర్లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధ్వాన పరిస్థితులపై నిరసన చేపట్టింది బీఆర్ఎస్. ఆసుపత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, మురుగునీరు, దోమల ముప్పై స్థానిక యంత్రాంగాన్ని నిలదీశారు బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్. ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శాఖ పరిస్థితి పూర్తిగా క్షీణించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. వారంలోగా స్పందించకపోతే తామే క్లీన్ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లబ్ధిదారులకు చెల్లని చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. నారాయణపేట జిల్లా గుండుమల్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అయితే వాటిని లబ్ధిదారులు బ్యాంకుకు తీసుకెళ్లగా అవి చెల్లవని అధికారులు చెప్పారు. మొత్తం 78 మందికి చెక్కులు పంపిణీ చేయగా అందులో 69 చెక్కులు చెల్లకుండా పోయాయి. నెల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా చెక్కులు ఇవ్వకుండా ఆలస్యం చేశారని, ఇప్పుడు డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చి హంగు ఆర్భాటంతో పంపిణీ చేశారని లబ్ధిదారులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. నెన్నెల మండలంలో ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కష్టపడ్డ సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధికార ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. పరిస్థితి చక్కదిద్దకపోతే కఠిన నిర్ణయం తప్పదంటూ ఎమ్మెల్యే వినోద్కు అల్టిమేటం జారీ చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే కంటికి కనిపించడం లేదా అని తీవ్రంగా నిప్పులు జరుపుతున్నారు. ఆఖర్లో రాబందులా వారిన పారాచూట్ లీడర్లకు పట్టం కడతారా అంటూ బగ్గుమంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. దీంతో పాత నేతలు వర్సెస్ పారాచూట్ లీడర్లు అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రసావసగా మారింది. ఓ దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రపోజల్ జాబితాపై చర్చ సందర్భంగా ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఎవ్వరూ కాలనీల అభివృద్ధికి సహకరించడం లేదని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. సమావేశ మందిరంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహాహారతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేకువజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సమర్పణతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. కల్వకుర్తి పట్టణం ఆధ్యాత్మిక సందడితో మార్మోగింది. 91 విశ్వశాంతి మహాయాగ మహోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశోభయాత్ర అత్యంత వైభవంగా సాగింది. డప్పు చప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల హరినామ సంకీర్ణలతో పట్టణ వీధులన్నీ భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో కల్వకుర్తి పట్టణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రేవంత్ బుల్డోజర్ పాలన పేదల పాలిట శాపంగా మారింది. ఖమ్మం జిల్లా ఇల్లందు కూరగాయల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా చిన్న చిన్న షాపులను జేసీబీలతో కూల్చేసింది. రిజిస్ట్రేషన్ ఉన్న షాపులను కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కూల్చేశారు అధికారులు. అక్కడ దశాబ్దాలుగా కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకునే చిరు వ్యాపారులను జేసీబీ అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అధికారులు చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న వ్యాపారులకు అఖిలపక్ష పార్టీల మద్దతు పలికింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మీ సేవా కేంద్రంలో ఆధార్ సేవల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోకెన్ కోసం క్యూ లైన్లో బండరాళ్లు ఉంచి తమ వంతు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోజుకు కేవలం 30 టోకెన్లు మాత్రమే జారీ చేయడంతో మిగతా ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రేషన్ కార్డు, ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరి కావడంతో చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు, వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటు ఆధార్ సేవలను విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ పాలనలో ట్రాఫిక్ నిర్వహణ అధ్వానంగా మారింది. తాజాగా ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వెళ్లే ముంబై జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రుద్రారం దగ్గర రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. గంటకు పైగా వాహనాలు నిలిచిపోయి ఈ ట్రాఫిక్ దిగ్బంధంలో అంబులెన్స్లు కూడా చిక్కుకుపోయాయి.
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన రేవంత్ సర్కార్ అసలు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఓ నిరుద్యోగి ఎలుక మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఏకంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఖమ్మం జిల్లా ఉదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో గడ్డం వేణు అనే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తన లాంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని తన సూసైడ్ లెటర్ రాహుల్ గాంధీకి చేరే వరకు సోషల్ మీడియాలో షేర్ చేయాలని లేఖలో కోరాడు. ఇక ప్రస్తుతం వేణు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు స్వచ్ఛ ఆటో కార్మికులు ధర్నా దిగారు. ఇక చెత్త సేకరణకు తెలంగాణ వాహనాలు కాకుండా ఉత్తరప్రదేశ్కు చెందిన వాహనాలను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్కీ సంస్థ కారణంగా తెలంగాణకు చెందిన స్వచ్ఛ ఆటో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్కు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రామ్కీ వాహనాలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని స్వచ్ఛ ఆటో కార్మికులు హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే నెరవేర్చాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని, వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్లో ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్లు హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. నగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేన అధికారిక సంస్థ, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల పాత్ర కీలకమన్నారు. ఇక బాల కార్మికులు హింసకు గురైన చిన్నారులను గుర్తించి రక్షణ కల్పించడంతో పాటు ప్రతి పాఠశాలలో వారానికి ఒకసారి బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మంత్రి వివేక్ ఇలాఖాలో పట్టు రైతులపై అటవీశాఖ అధికారుల దాష్టికానికి పాల్పడ్డారు. ఇక కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో గల అటవీ ప్రాంతంలో పట్టు పురుగుల సాగు చేసే రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో పట్టు సాగును అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఇక పోలీసుల కనుసన్నలోనే ఇసుక దందా యథేచ్ఛగా సాగుతుంది. ఎస్ఐ, సిఐ ఉన్నతాధికారులకు ఇసుక తరలింపునకు మామూలు వసూలు చేస్తున్నారని, మామూలు ఇవ్వకపోతే ఇసుక లారీలను అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్న ఇసుక వ్యాపారుల ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అవుతోంది. నగరంలో అక్రమంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆ స్థావరాన్ని మూసివేయాలని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. ఆబిడ్స్లోని ఇంటిమెంట్ క్లబ్లో జీహెచ్ఎంసీ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ అక్రమంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా పలువురు యువత జీవితాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం సరికాదని అన్నారు. ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అండదండతోనే ఈ పేకాట క్లబ్ కొనసాగుతుంది గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మహారాష్ట్ర నుండి గడ్డి మందులను అక్రమంగా తెలంగాణలోకి తరలించి రైతులను విక్రయించేందుకు ప్రయత్నించిన 4 వ్యక్తులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసి భీమిని మండలం రాంపూర్ గ్రామ శివార్లోని ఎక్స్ రోడ్ వద్ద కారు, బైక్ ద్వారా గడ్డి మందులను అక్రమంగా తరలిస్తుండగా భీమిని ఎస్ఐ కోటేశ్వర్ తన సిబ్బందితో కలిసి చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గడ్డి మందు క్యాన్లు, ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. స్టేషన్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వట్పల్లి పరిధిలోని దాబాలో పనిచేసే భీరప్ప అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక మృతుని కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుండి పోలీసులు కిందకు దించడంతో పోలీసులపై దాబా ఓనర్లు, దరఖాస్తుపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్టేషన్పై దాడి చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. నూకల శివశంకర్కు చెందిన బాలాజీ జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక భాగంలో ఉన్న
ఎగ్జాస్ట్ ఫ్యాన్ లోపల నుంచి ప్రవేశించిన దొంగలు దుకాణంలో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఇక విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కరీంనగర్ జిల్లాలో వరుసగా చోరీలకు పాల్పడుతున్న సీరియల్ హౌస్ బ్రేకర్స్ను రామడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి వెండి కిరీటాలు, బంగారు ఆభరణాలు, నగదు, బైక్తో పాటు పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడిని రిమాండ్కు తరలించామని, ఇతర ప్రాంతాల్లో విక్రయించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. ఇక కేసు ఛేదించిన రామడుగు పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పెట్టుబడి మోసం కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డులో లేబర్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించి పెట్టుబడుల పేరుతో 52 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్టు వెల్లడించారు కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆదినారాయణ. ఇక నిందితుడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు ఘటనలో 2 ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇక మరో ఘటనలో ఔషాపూర్ హెచ్పీసీఎల్ సమీపంలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 2 ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు మృతుల వివరాలు, ప్రమాదాల గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పశువులను మేపడానికి వెళ్లిన ఓ రైతు గల్లంతయ్యాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సింధం గంగన్న అనే రైతు పశువులను తీసుకుని నిన్న గ్రామ శివార్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గంగన్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలు 20 మంది పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. గురుకూర్ మండలంలో ఓ బావి దగ్గర మోటార్ వేసేందుకు వెళ్లిన సమ్మయ్య అనే యువ రైతు కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుప్కల్ మండలం ఎస్ ఇటిక్యాల శివార్లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న పొలంలో రక్తపు మరకలతో పడి ఉన్న ఓ యువకుడి మృతదేహం తీవ్ర కలకలం రేపింది. ఇక మృతుడిని తండాకు చెందిన రాజుగా గుర్తించారు. అతడికి భార్య, 2 పిల్లలున్నారు. ఒక కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఇక ముందే వేసుకున్న ప్లాన్తో దుండగులు ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య ఆసుపత్రి వద్దకు వచ్చి కళ్లల్లో కారం చల్లి మారణాయుధాలతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఆ తర్వాత శవాన్ని ప్రధాన మెయిన్ రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శవాన్ని పంచనామా నిమిత్తం కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు వరుసగా స్వర్ణ పతాకాలతో మెరుస్తున్నారు. ఇక 10వ రోజు ప్రీతి పవార్ పసిడి శతకంతో శుభం ఆరంభించగా ఇక జాస్మినే లంబోరియా గోల్డ్ మెడల్తో సత్తా చాటింది. వీరిద్దరి విజయాలతో స్ఫూర్తితో పొందిన సాక్షి చౌదరి, ప్రియా సైతం పుత్తడి వెలుగులు విరజిమ్మారు. ఇప్పటి వరకు భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య 10కి చేరింది. ఇక జూడోలో ఆశలు రేపిన ఉన్నటి శర్మ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మొత్తంగా ఇప్పటి వరకు గాస్లలో భారత్ 33 పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 2703 ఎకరాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించగా 18 ఎకరాల్లో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. 4727 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్పోర్ట్ను నిర్మించారు.
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎటకేలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఇక వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది. 19 కిలోల గ్యాస్ బండపై ₹209 తగ్గించి ఈ ధరలను అమల్లోకి వచ్చాయి. ఇక తాజా సవరణతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 2873కు చేరింది. అయితే గృహ వినియోగదారులకు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలో ఇటీవల వరుసగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు తాజాగా తగ్గడంతో వ్యాపార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 2కు చేరింది. కుల్గాం జిల్లాలో ఇటుక బట్టీలపై ఉగ్రమూకలు జరిపిన కాల్పులో 2 కూలీలు మృతి చెందినట్లు ప్రకటించారు అధికారులు. వీరు ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు. లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. 10 రోజులుగా కొనసాగుతున్న వర్ష బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఇక తాజాగా షోషియన్లోని పెహ్లీపోర్ను మెరుపు వరదలు ముంచెత్తున్నాయి. ఇళ్లు, విద్యా సంస్థలు నీట మునిగాయి. ఆకస్మిక వరదల్లో పూంచ్, రాజౌలి, బారాముల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వాళ్లతో వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. తిస్పా, కెలేహై సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి పూర్వ, భూదాన్, పశ్చిమ మోదిరీపూర్, నదియా, పురిలియా, దక్షిణ 24 పరగనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది ఐఎండీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతూనే ఉంది. అలాగే హార్ముజ్ జలసంధి మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై కూడా తన జులూం ప్రదర్శిస్తున్నది. తాజాగా ఓ జలంతర్గామి ద్వారా భారత్కు చెందిన ఓ చమురు నౌకపై దాడి చేసింది. ఇక ఈ దాడిలో నౌక పూర్తిగా ధ్వంసం కాగా ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. రష్యా మళ్లీ విరుచుకుపడుతుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇక దాడిలో 9 మంది మృతి చెందగా 22 మంది గాయపడినట్టు తెలుస్తుంది. కీవ్ సమీపంలో ఉన్న మిలిటరీ, పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లను టార్గెట్ చేసినట్టు రష్యా పేర్కొంది. ఇక డజన్ల సంఖ్యలో క్షిపణులను వదిలినట్లు రష్యా తెలిపింది. అక్రమ వలసలతో స్పెయిన్ అట్టుడుగుతుంది. మొరాకో నుంచి గంటల వ్యవధిలో 60,000 మందికి పైగా వలసదారులు సొయూటాలోకి చొరబడ్డారు. స్పానిష్ సరిహద్దుల్లో చేరే క్రమంలో 59 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆకస్మిక వలసలతో సెయూటా నగర పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఇక మరోవైపు సరిహద్దులో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇక వలసదారులను చెదగొట్టేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. నేపాల్ ఆందోళనతో అట్టుడుగుతోంది. సన్సారీ జిల్లాలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసింది. ఇక ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇక పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్సారీ, సిరాహా, సప్తారీ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించింది. ప్రజలు శాంతి భద్రతలు పాటించాలని ప్రధాని బాలేందర్ షా విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మగిలి తగ్గుముఖం పట్టాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹350 మేర తగ్గగా 24 క్యారెట్ల పసిడి ధరలు ₹380 మేర తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹2,35,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది వాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ న్యూస్.